హాఫ్లో కొంచెం తక్కువ క్యారెట్ తీసుకున్నానండి. అలాగే దీనికి మంచిగా కొట్టి తీసేసి నీట్గా క్లీన్ చేసేసానండి. అలాగే చిన్న బీట్రూట్ ముక్క కూడా తీసుకున్నానండి. ఇది కూడా నీట్గా పొట్టు తీసేయాలండి. అలాగే బంగాళదుంప కూడా తీసుకోవాలండి చిన్నగా. దాన్ని కూడా నీట్గా పొట్టు తీసేసి ఈ మూడింటిని చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని సన్నగా కట్ చేయాలి. అంటే సన్నగా ఎందుకంటే కొంచెం తొందరగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ మదర్స్. అన్నీ చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే ఈసారి నేను అనపకాయ కూడా యాడ్ చేశానండి. మా ఒక ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే కొన్ని వెజిటబుల్స్ కూడా అలా సమ్టైమ్స్ టీ గ్లాస్తో హాఫ్ రైస్, పెసరపప్పు, కందిపప్పు కొంచెం వేసుకొని నీట్గా వాష్ చేసేయాలండి. వాష్ చేసేసి అందులో ఆ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా 4-5 అలా తీసుకోవాలండి. ఇవన్నీ వేస్తున్నాం కదా, ఈ మెటీరియల్స్ కూడా అన్నీ నీట్గా వాష్ చేసుకొని వేయాలండి. అందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం అంతా పసుపు వేసేసి కుక్కర్ పెట్టేయాలండి. 5-6 విజిల్ అయ్యాక వదిలేయండి. చూసేసి విజిల్ అయ్యాక ఇలా దించుకొని చాలా బాగా మ్యాష్ చేసేసుకోవాలండి. అన్ని మెటీరియల్స్ సరిగా ఉడికాయా లేదా అది కూడా ఒకసారి చెక్ చేసుకొని, ఉడకలేదంటే ఒకసారి కొంచెం వాటర్ వేసేసి ఉడకబెట్టాలండి. ఒక 2 నిమిషాలు సరిపోయింది. చూడండి టేస్టీగా ఉంది కాబట్టి తింటున్నాడో లేకపోతే ఎలా తింటున్నాడో నాకు తెలియదు, కానీ తినక